నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే వినే చెవులు, అర్థం చేసుకునే హృదయం ఉంటూ ఉంటుందట. కానీ చాలా వింటూ ఉన్నాము, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? సరే, నువ్వు పక్కవారిని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ప్రపంచాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నీ గురించి నిన్ను నువ్వైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఉన్నది ఒకటే జీవితం అని అంటూ ఉంటామే. మరి ఇటువంటి ఈ ఉన్న ఒక్క జీవితంలో నువ్వు నిన్ను అర్థం చేసుకోవడానికి ఎంత సమయం కేటాయించగలుగుతూ ఉన్నావు? ప్రతి సందర్భంలో ఏం జరుగుతుందో ఏమో అనే టెన్షన్తో, ఆలోచనలతో ఉన్నంతసేపు నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం సాధించగలుగుతూ ఉంటావు? దానికి బదులుగా నేనేం చేయగలను, నాతో ఏమి సాధ్యమవుతుంది, దానిలో నుండి బయటకు రావడానికి అని ధైర్యంగా ఆలోచించగలిగినప్పుడు నువ్వు ప్రతి విషయంలో విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటూ ఉంటాడో, ఆనందంగా ఉంటూ ఉంటాడో, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే కదా ఆ పనిని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే సంఘర్షణలో నుండి బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనలను నిన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి. దేనిని నీ నుండి అవాయిడ్ చేసుకుంటే నువ్వు కంట్రోల్లో ఉండగలుగుతావు, పర్ఫెక్ట్గా ఉండగలుగుతావో దాన్ని వదిలిపెట్టి